రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,54,637 మంది ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో రాత్రికి రాత్రే ఆసరా పింఛన్లపైన సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 42,63,735 మంది ఆసరా పింఛన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. దాని ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం పట్ల అవగాహన పెంచుకొని ప్రజాక్షేత్రంలో భాగం అయ్యే ఆవశ్యకత ఉంటుంది. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. ఆ కామెంట్ రూపంలో వ్యక్తీకరించిన సందేహాలకు పూర్తి వివరణ ఇవ్వడానికి శాయశక్తుల ప్రయత్నం అనేది చేస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశానికి నా వంతుగా సహాయం చేస్తానని పేర్కొంటున్నాను. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జనవరి 26వ తేదీన అమలు చేసిన 4 పథకాలు కేవలం పత్రాలకు మాత్రమే పరిమితమయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత నిరుపేదలను, పేదలను, బడుగు బలహీన వర్గాలను ఆదుకొని ప్రతి ఒక్కరి పట్ల సమయస్ఫూర్తితో విధి విధానాలను సేకరిస్తుందనుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చేదు అనుభవాలు మిగిలాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. జనవరి 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 4 పథకాలను ప్రారంభించింది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డులు. ఈ ప్రారంభించిన 4 పథకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలో కూడా పూర్తిగా అమలు కాకపోవడం తీవ్ర ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే ఆవశ్యకత ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలోని దాదాపు 2,50,00,000 మంది పట్టా పాస్బుక్దారులకు రైతు భరోసా నిధులను సమర్పించాలంటే దాదాపు 16,500 కోట్ల పైచిలకు ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది. కానీ జనవరి 26వ తేదీన ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత కేవలం 10ల సంఖ్యల్లో, 100ల సంఖ్యల్లో, అనగా దాదాపు 563 కోట్లను మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో కేవలం ఒక్క గ్రామాన్ని మాత్రమే ప్రభుత్వం సెలెక్ట్ చేసుకొని డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయడం పట్ల మిగతా గ్రామాల వారు, మిగతా జిల్లాల వారు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల వారు ఓట్లు వేయలేరా అనే సందేహం మాత్రం ప్రజల్లో మెదులుతుంది. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విరుద్ధమైన వైఖరి రోజుకు పెరిగిపోతున్న వేళ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఎదుర్కోలేని దెబ్బగానే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రతిభావంతుడైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బంది కలిగించే విధంగా తన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం ఉంది. ఇటీవల నిర్వహించిన కులగణ సర్వే అది ముమ్మాటికి అబద్ధాల కోరు సర్వే, కాంగ్రెస్ అబద్ధాల కోరు సర్వే చేసిందని పేర్కొనడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల పట్ల అన్యాయాన్ని రుచి చూపిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మల్లన్న కథనం ప్రకారం 2014 సంవత్సరంలో కేసీఆర్ జరిపించిన
సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42.36% బీసీలు ఉండగా 2024 సంవత్సరంలో సీఎం రేవంత్ రెడ్డి జరిపించిన సమగ్ర కుటుంబ సర్వేలో 45.56% బీసీలు ఉన్నారని పేర్కొనడం పట్ల తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ 10 ఏళ్ల సమగ్ర కుటుంబ పరిపాలనలో అన్ని కులాల వారు దాదాపు 15% వరకు పెరిగితే కేవలం బీసీలలో 2.3% పెరిగిందని ప్రభుత్వం లెక్కలు చూపించడం హాస్యాస్పదంగా పేర్కొనడం అయితే జరిగింది. బీసీలలో 2.3% పెరగడం అనేది ఇది ఒక ఫేక్ లెక్క, కాంగ్రెస్ పార్టీ చేసిన అబద్ధాల కోరు కులగన్న సర్వే అని వివరించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ఏదో తెలియని సందేహాలు మెదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 42,567,000 మంది ఆసరా పింఛన్ వాహులు పెరిగిన ఆసరా పెన్షన్ల కోసం చూసి కళ్ళకు కాయలు కట్టాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. 2024 డిసెంబర్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆసరా పెన్షన్ల పెంపుపైనే సంతకం పెడతా అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న సంవత్సరం పరిపాలన పూర్తవుతున్న పెరిగిన పింఛన్లు దేవుడెరగా పాత ఆసరా పింఛన్లే సమయానుసారంగా రాక రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు అస్తవ్యసలు పడుతున్న దృశ్యాలు ప్రజలందరినీ కలిచివేస్తున్నాయి. మరి మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు 2,500 రూపాయలు ఇచ్చే మహోన్నతమైన పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందని రాష్ట్రంలో ఉన్న చెల్లెమ్మలందరూ వేచి చూస్తున్నారు. మరి ఇంత వివాదాస్పదమైన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీ ఎన్నికలు మార్చి మొదటి వారంలో జరుగుతాయని ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఈ మార్చి మొదటి వారంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు రాష్ట్రంలో ప్రారంభించిన మహోన్నతమైన మహా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ, రైతులందరి దగ్గరికి చేరితేనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. లేకపోతే సీట్లు గల్లంతయ్యే అవకాశాలు కూడా ఎక్కువ మోతాదులోనే ఉన్నాయని రాజకీయ వర్గాల నిపుణులు కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,016 రూపాయల ఆసరా పెన్షన్లను 4,016 రూపాయలకు, 4,016 రూపాయల ఆసరా పెన్షన్లను 6,016 రూపాయలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు విన్నవించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల పైచిలకు ఉన్న ఓట్లు కీలకంగా మారుతున్నాయి. కావున ఆసరా పెన్షన్ల పెంపు కూడా అత్యంత త్వరితగతంగా ముందుకు పోయే అవకాశం కూడా ఉంది. మిత్రులారా, మీ అందరి కోసం 4 నుండి 5 న్యూస్ పేపర్లు కవర్ చేసి మీకు విలువైన వినూత్నమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పోయే ఆవశ్యకత కూడా నెలకొంటుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.